సిటీ మొత్తం మన వాళ్ళని పంపించు. సరే సార్. పబ్లిక్ లో వాడు ఎక్కడ కనిపించినా వాడి కాళ్ళు చేతులు తీసేయండి. మిగిలింది నేను చూసుకుంటాను. వాడు ఎస్ఐ అవుతాడా? ఇదేంట్రా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసారు? వీళ్ళు రావడం ఎవరైనా చూసారా? లేదు సార్. లోపలికి ఎవరిని రానివద్దు. సరే సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏదో పెద్ద గూండాలని ఫీలింగ్. తలలు తీసేయమంటే తలలు తీసేయాలి. వెర్రి మొహాలు వేసుకొని వచ్చారు ఈ టియట్స్. ఏంట్రా ఏం మాట్లాడరు? లెక్క కట్టి డబ్బు తీసుకోవడం మాత్రం బాగా తెలుసు. కాలికి 25, చేతికి 50, తలకి 1,00,000 కొటేషన్లు ఇస్తారు. రై, డబ్బులు తీసుకుంటే పని చెయ్యాలి. యూనియన్ మీటింగ్ అయి బయటకు వచ్చేటప్పుడు అతనితో ముగ్గురు అచ్యుతరావు కాలో చేయ తీద్దామంటే పక్కనున్న వాళ్ళు తిరగబడతారేమో అని ఆగాం. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేసేద్దాం అనుకుంటే పవర్ కట్టే కరెంటు పోయింది. కరెంటు పోవడం ఇవన్నీ నాకు అనవసరం. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నలుగురు ఉన్న చోట వాడిని వేద్దామంటే మీరు చేయించారని తెలుస్తుంది. అందుకే భయపడ్డా. ఒంటరిగా ఉన్నప్పుడు దొరికితే వాడిని వేసేద్దామని వెళ్ళాం. కానీ వాడు ఒంటరిగా దొరికితే కదా. ఈ ఒక్కసారికి దయచేసి క్షమించండి. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టం. చెప్పేది తప్పండి. 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 ఈ హత్య ఎలా జరిగింది సార్? ప్లీజ్ చెప్పండి. తప్పండి. తప్ప ప్రతి దానికి మైకి పట్టుకుంటారు. పర్వాలేదు, అడగను వెళ్ళి. సార్, మీ నియోజకవర్గంలో 3 నెలల్లో జరిగిన 6వ రాజకీయ హత్య ఇది. మంత్రిగా మీరు దీనికి నైతిక బాధ్యత వహించడం లేదా? చూడండి ప్లీజ్, ముందు నేను ఆయన భార్యను కలుసుకొని ఓదార్చాలి. ఏం చెప్పి ఓదారుస్తారు సార్? దేశం కోసం నీ భర్త త్యాగం చేశాడని చెప్తారా, లేక ఆయన్ని చంపిన వాళ్ళని రేపే మనం చంపేద్దామని చెప్తారా? మైండ్ యువర్ వర్డ్. హలో, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. మీ పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు సమస్యల్ని పెద్దవి చేసి కులాల్ని రెచ్చగొడుతున్నారు. అది ప్రభుత్వమే చేస్తుంది కదా. చూడండి, నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను. మా పార్టీ ట్రేడ్ యూనియన్ లీడర్నే చంపేశారు. పోస్ట్ మార్టం చేయించి బాడీని వీలైనంత త్వరలో తెప్పించే ఏర్పాటు చేసే వస్తున్నాను. చాలా గొప్ప సాయం చేస్తున్నారు సార్. సరే, ఈ సిటీ పోలీస్ కమిషనర్ ముకుందం గారు మీ తమ్ముడే కదా? అవును. కమిషనర్ సహాయంతోనే ఈ హత్య చేయడానికి ప్లాన్ జరిగిందని జనం చెప్పుకుంటున్నారే. స్టాప్ ఇట్. గుడ్, వెరీ గుడ్. అంటే కమిషనర్ ముకుందరావు గూండాయిజం చేస్తున్నాడని పత్రికల వాళ్ళకి డౌట్ ఉంది కదా? ఆ డౌట్ ను అంత ఈజీగా తీసుకోకూడదు. మనమే అచ్యుతరావుని చంపించామని బయటికి తెలిస్తే ముఖ్యమంత్రి నన్ను రిజైన్ చేయమంటాడు. దాంతో నా రాజకీయ జీవితం అంతం అవుతుంది. నువ్వు భయపడకనయ్యా. మీ ముఖ్యమంత్రికి ఏం తెలుసు? పాప అమాయకుడు. గూండాయిజం, గ్రూపిజం చేయకుండా ఏ రాజకీయ నాయకుడు పదవిలో ఉండలేడు. పైగా చచ్చిన అచ్యుతరావు మీ పార్టీకి చెందిన కార్మిక నాయకుడే కదా. వాణ్ణి మనమే చంపించామని చెప్పినా ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. ఆ అచ్యుతరావు చావాలని రాసుంది. లేకపోతే ఏమిటి, మన కంపెనీ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రతిపక్ష యూనియన్ కూడా ఒప్పుకుంది. వాడే ఒప్పుకోలేదు. ఎన్ని లక్షలు కావాలని ఇస్తామని ఆఫర్ చేశాం. దానికి వాడు ఏమన్నాడో గుర్తుంది కదా? కార్మికుడిని మోసం చేయడానికి వీల్లేదు, అలా చేస్తే అన్ని పత్రికల్లోనూ రాస్తాను అన్నాడు. ఇప్పుడు వాడు స్వర్గంలో ఉన్న పత్రికలో రాస్తూ ఉంటాడు. ఆ కుర్లా కంపెనీ వాళ్ళు చెప్పిన డబ్బు ఇచ్చేశారా? అనుకున్నట్టే ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చిన 2 కోట్లు కారు డిక్కీలో ఉన్నా. అందులో 1,00,000 మంత్రి సహాయం అని చెప్పి చచ్చిన అచ్యుతరావు ఫ్యామిలీకి ఇచ్చాయి. చంపిన పాపం కొంతైనా పోతుంది. మరి ఆ అనకాపల్లి డిఎస్పీ స్వామి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. మన స్పిరిట్ లారీని వదలడానికి మామూలు 4 రెట్లు ఎక్కువగా అడుగుతున్నాడు. నువ్వు మాట చెప్పాలి. చెప్తాను, కానీ అందులో వాటా నాకు ఎక్కువగా ఇవ్వాలి.